ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మరియు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ ఫారూక్ తీవ్రంగా ఖండించారు. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు వాడిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ వ్యక్తిగత దూషణలకు దిగటం అంబటి రాంబాబు సంస్కారహీనతకు నిదర్శనమని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారానే భవిష్యత్తులో రాజకీయాల్లో హుందాతనం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో కూడా కౌన్సిల్ చైర్మన్ నేను అన్ని పదవులు చేశాను. నేను మాట్లాడేటప్పుడు ఆయన ఉన్నాడు, ఎవరైనా పేరు జోగి రమేష్ అని ఏం మాట్లాడు నేను చెప్పకూడదు. ఇదే ఈయన దరిద్రుడు మాట్లాడాడు కౌన్సిల్లో. నేను కౌన్సిల్ చైర్మన్కి అడినా, ఆయన రికార్డు తీసే అతని భాష ఏంది మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నాడు, ఆయన గౌరవ సభ్యుడు, అతను మంత్రిగా ఉన్నాడు, ఒక సభ్యుని మీద మాట్లాడేది ఏమి రికార్డు తీసేయండి, అన్పార్లమెంట్ మాట్లాడి చెప్తే ఇంతవరకు తీసేయలే. టుడే ఈవెన్ నవ్వు కూడా సో ఆయన నా మీదనే ఇట్లాంటి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నాడు ఆయన జగన్ గారు. ఆ ట్రైనర్లో ఏమైనా పొరపాటు ఉందేమో ఎక్కువ మాట్లాడాడు. కాబట్టి దాన్ని కఠినంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్షమించరాంది ఇది, ఇంకా అలవాటు అయిపోతుంది. లేకపోతే మేము స్ట్రిక్ట్గా తీసుకొని దీన్ని చంద్రబాబు గారు చెప్పినట్టు దాకా చాలా స్ట్రిక్ట్గా పోతేనే మనకు ఉంటుంది. లేకుంటే అలవాటు పడిపోతాను. నేను అంత పెద్ద మనిషిని, అంత మహానుభావుని చంద్రబాబుని అన్నప్పుడు ఒక మాట్లాడుతుంది ఏముందండి. కాబట్టి చాలా స్ట్రిక్ట్గా తీసుకోవాలి. భాష మాట్లాడేది ఏం భాష అండి? మనం ఎవరైనా ఇక్కడ ఉన్నాడు ఆ భాష మాట్లాడి ఊరుకుంటాడా? ఇక్కడ ఉన్నంత పౌరుషములు ఎవరైనా ఆ మాట మాట్లాడితే ఏం జరుగుతుంది రాయలసీమలో కానీ ఇక్కడ కానీ మీరు చెప్పాలి. నేను చెప్పాల్సిన అవసరం లే, చెప్పాలి. మీరు చిన్న మనుషులు కూడా ఊరుకుంటాడు. అంత పెద్ద మనిషిని పెట్టుకొని ఆయన లీడర్ కుప్పంలో ఆయన పని చేసుకుంటే ఆయన నియోజకవర్గంలో ఆయన గురించి మాట్లాడే మీద ఆయనకు అదే భాష అలవాటు. ఆయనకు నిందాలు వచ్చినప్పుడు ఎంటుకలు పెరుకోమంటాడు. అంటే సప్త సముద్రాలు దాటితే వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తాడ. సప్త సముద్రాలు పాతాల మీద సినిమాలు వినట్టు పోతాడా? అప్పుడే ఆ రోజుల్లో వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి అసలు లీడర్ని కంట్రోల్ చేయాలి ఉంది. లీడర్ సరైన లేడు, లీడర్ మాట్లాడే విధానం బాగాలేదు. ఆయన కంట్రోల్ చేయాలా? ఆయన ఒక వ్యక్తిని మాట్లాడు. ఆయన ముఖ్యమంత్రి 4 సార్లు ముఖ్యమంత్రి చేసినాడు, దాదాపు 9 సార్లు ప్రజలతో గెలిచినాడు. ఆయన నువ్వు ఎట్లా ఏం భాష మాట్లాడకూడదు, విత్డ్రా తీసుకొని చెప్పాలి. సరే సమర్థిస్తాడు ఆయన. మళ్ళీ రెచ్చగొట్టడం కులాల ప్రకారం మతాల ప్రకారం ఎంత పిచ్చి. ఇట్లాంటి ముఖ్యం మళ్ళీ భవిష్యత్తు ఉంది అనుకున్నాడు ఆయన. శూన్యమే ఆయనకు.